గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు అయితే 22వ రోజు బ్లాగ్. మీరు తమ్నెల్ చూసినట్టే నేను ఈరోజు చేపల కూర వండబోతానా. నేనా వండేది అంజలి అనుకుంటాను. అంజలికి వంట రాదు, నేనే వండుతా. అబ్బా నాకే వంట రాదట. నీకు చేపలు తినవు కదా నువ్వు? ఎట్లా? నాకు చేపల స్మెల్ పడదు అంతే. ఆఖరికత్తే నాకు చేపలు కూడా అలవాటు చేసిర్రు. చేపల స్మెల్ పడదు కానీ చేపలు తింటది. సో అంటే ముక్కు మీరు అలవాటు చేసిర్రు. అలవాటు చేసినాం మేము. ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు అసలు చేపలు తినేదే కాదు. ఈమె వామిటింగ్ అయ్యేది. సత్యం, వామిటింగ్ అయ్యేది. సో ఈరోజు అయితే ఇద్దరం కలిసి వండుతాం చేపల కూర. ఫ్రై చేస్తావా నువ్వు కర్రీ వండుతావా? రెండు. మరి నేనేం చేయాలి? ఓకే నేను ఫ్రై చేస్తాను. సో నేనైతే ఫ్రై చేస్తా, ఆమె కర్రీ వండుతుంది. సో సో చూద్దాం. ఇప్పుడైతే మేము మానకొండ్రు చెరువు అని ఉంటుంది ఇక్కడ దగ్గర. అక్కడికి పోయి చేపలు పట్టుకొస్తాం. పోయి అంటే పట్టుకొస్తాం అంటే పట్టుకొచ్చుడు కాదు, కొనుక్కొస్తాం మేము. సో మరి ఇంకెందుకు ఆలస్యం? బాయ్ బాయ్. వీడియోలోకి వెళ్ళిపోదాం అనాలే. ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇట్లా ఇట్లా అనాలే, ఇట్లా చెలో అనాలే. చెలో ఇట్లా ఇట్లా ఉంచాలి, చెలో అని ఇట్లా ఉంచాలి మళ్ళీ. చెలో అంతే. ఇగో స్వాతి అయితే ఇప్పుడే ఇంత ముందే లేచింది. టైం ఎంత చూపి? గిట్టి గిట్టి ఫోన్ కాదు, గీ ఫోన్ కాదు, కానీ ఫోన్ చూపి. నువ్వు కాదు, నువ్వు ఫోన్ చూపి ఒకసారి. ఫోన్ ఆయన చెడ్డ వేసుకోలే కింద. ఇటు ఎంత షేప్ ఎత్తాంది. కొత్త టీ షర్ట్ వేసుకున్నాడు అని చెప్పి ఆగుతలేడు. నువ్వు ఫోన్ చూపి. ఇలా టైం ఎంత అవుతుంది చూడరు. టైం చూపిస్తా వీళ్ళకు. 11:30 అవుతుంది. ఇప్పుడు లేచిర్రు ఇద్దరు, ఇప్పుడే లేచిర్రు. అయ్యో ఇంకా అంటే ఈ టైం చూపించడానికి నా ఫోన్ వీడియో తీసేది కూడా ఆపుతాను. ఇంటికాడ ఎన్ని గంటలకు లేస్తావు? నువ్వు ఇంటికాడ ఎన్ని ఇంటికాడ ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు? చెప్పు, గది చెప్పు ఫస్ట్. ఇంటికాడ ఎన్ని గంటలకు లేస్తావు నువ్వు? ఇప్పుడు ఎంత అవుతుంది? 11:30 అవుతుంది. ఆంటీ ఒకసారి చూడరు ఈ వీడియో. 11:30కి లేచింది. ఏమన్నా చెప్పుర్రి. అన్న వల్ల లేట్కి వండుకున్నాం మమ్మీ. అన్న వల్ల లేట్కి లేచిన అంతే. ఘోరంగా ట్రాఫిక్ ఉంది ఇక్కడ. మేము ఇక పోదామని స్టార్ట్ అయ్యేసరికి ట్రాఫిక్ బాగా అయిపోయింది. ఈ ట్రాఫిక్ లోనే మేము ఇరిగిపోయినాం. ఇగో మేమైతే చేపలు కొనుక్కోవడానికి వచ్చినాం. ఇక్కడ ఇవి లేదు. ఇవి ఏం చేస్తాం చూడు. అది గారెత్తుల వల్ల కిందికి ఎత్తి మీద పడుతుంది మొత్తం ఇట్లా. అవి చేయదు. ఒకసారి చూపిస్తాను అది చూడు. పిసదాలెక్క చూస్తుంది అటు ఇటు. సో ఆమె టిఫిన్ చేస్తుంది. అమ్మేట ఆమె చూపిస్తుంది. అక్కడ దూరంగా టిఫిన్ చేస్తుంది. సో వచ్చిన తర్వాత చేపలు కొనుక్కుంటాం. ఏ చేపలు అయితే మంచుకుంటే నాకు ఆమె చేయర్రి. బొమ్మలా, రవ్వులా, జల్లెలా పెడతాం. మీరు రేపు చెప్తే రేపు ఫిష్ తెచ్చుకుంటాం. అంటే నార్మల్ తర్వాత దానికైనా కూడా ముంగట్నే కూర్చున్నా. నడుముకి దెబ్బ తాకింది తెలుసు. కూర్చుంటలేవు, తీస్తలేవు అని మాట్లాడతాను. సో ఇక మేమైతే చేపలు కొనుక్కున్నాం. అట్లనే టిఫిన్లు కూడా తీసుకొని పోతాను. 12కి టిఫిన్లు తీసుకొని పోతాను. 12:30 అవుతుంది. ఇక మాకు ఆకలి అవుతుంది. ఏం చేయాలి? టిఫిన్ పట్టుకోం. ఇక తీసుకొని అయితే పోతాను. ఫస్ట్ టిఫిన్లు చేసి తర్వాత వంట చేసి స్టార్ట్ చేస్తాం. అయితే వంట అయితే స్టార్ట్ చేసింది అంజలి. ఇప్పుడే ఏమేం చేసిందో చూపిస్తాం మీకు. అంటే నేను ఇప్పటిదాకా కొంచెం సినిమా చూసుకుంటా బిజీ ఉండే. మా అన్న వచ్చిండు, కొంచెం స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తాను. సో ఆ స్క్రిప్ట్ ఏంటిది, అసలు స్క్రిప్ట్ ఎందుకు డిస్కస్ చేస్తాను అదంతా మీకు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా సపరేట్. ఇప్పుడైతే అంజలి ఏం చేసిందని చూపిస్తా. ఇప్పటిదాకా ఇవరి చేపలు అయితే శుభ్రంగా కడుక్కున్నది. చేపలు శుభ్రంగా కడిగి, ఇది ఆలు కడిగిందేనా నువ్వు కడిగిందా? మళ్ళీ నువ్వు కడిగినావా? ఆలు కడిగినట్టే ఉన్నది మళ్ళా. అయితే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసింది. ఇక్కడ కొత్తిమీర పెట్టుకున్నది. అంటే మనకు కావాల్సిన సామాగ్రిలు అన్నట్టు ఇవన్నీ. ఇదేంటిది? ఇది దేనికి అంటే ఏమేమి కలిపినాం ఇలా? ధనియాలు, మెంతులు, జీలకర్ర. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయ కలిపిందట పేస్ట్. ఇది టమాటో ప్యూరియా? టమాటో ప్యూరీ. ఇది కూడా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్తాను తెలుసా? అలా చెప్పు వీళ్ళకి. నువ్వు ఏం చెప్తావు? ఆమె వంట వాడు రాదు. నేను చెప్పలే అప్పుడే. అచ్చన్నావు మరి ఆడ. అవు
ఫిష్ వస్తుంది కానీ కొంచెం డౌట్ ఉన్నది అని చెప్పేసి చూసుకుంటాను అన్నట్టు అలా చూసుకొని అడుగుతుంది. సో ఇప్పుడు ఆ ఛానల్ పేరు చెప్పేవా ఆయన? అమ్మ చేతి వంట. అబ్బా అది ఎందుకు చెప్పినావు నువ్వు అట్లా? చెప్పకపోతే అయిపో, చెప్పకు నువ్వు అట్లా మోసం చేసినావు. అమ్మ చేతి వంట భార్గవే, అమ్మ చేతి వంట భార్గవి. ఇప్పుడు ఏం చేస్తాం అందులో? ఆయిల్ వస్తుందట. అయితే నేనే నేర్పించిన యాక్చువల్లీ అంజలికి. ఇక్కడికి వచ్చినప్పుడు వంట రాదు, మా ఆఫీస్కి వచ్చినప్పుడు అసలు ఆమెకు వంట రాదు, ఏం రాదు. అంత గట్టిగా చెప్పానంటే బోలు తోడు కూడా రాదు ఆమెకి. వంట ఒక్కటే రాదు. ఇక నేనే ఎట్లా చేయాలి ఏంది అనేది చెప్పిన కోసం. నేను నీకు ఎవరు నేర్పించిన వంట అసలు? సో నీకు తక్క నేను నేర్పించిందట వంట. నేను కూడా నేర్పించిన కానీ నా పేరు చెప్తలేదు. వాళ్ళిద్దరైతే నేర్పించింది ఆమెకి. సో ఇద్దరు నేర్పించే విధానం అయితే కొంచెం అంటే ఇక ఆమె మాకు ఇంకా మంచిగా ఏమంటారు దాన్ని, ఇంకా మంచిగా రుచి ఉండాలని చెప్పేసి ఇంకా బెస్ట్ ఇవ్వడానికి మాక్సిమం ప్రయత్నం చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ నూనె హీట్ అయిన తర్వాత ఏం పోయాలి ఇలా? హీట్ కాలే నూనె మరి ఇప్పుడే వస్తాను. చెప్పండి అంజలి గారు, యాక్చువల్లీ మీ డైలీ రొటీన్ అని చాలామంది అడుగుతున్నారు. మీరు ఉదయం లేచి ఏం చేస్తున్నారు ఒక్కసారి చెప్పరా ప్లీజ్? 5కి లేచి వర్కౌట్స్ చేస్తా, ఒక నిమిషం వర్కౌట్స్ చేస్తా, స్కిప్పింగ్ చేస్తా. ఆ తర్వాత నేను లెమన్ వాటర్, అదే వామ్ వాటర్ విత్ లెమన్ తాగుతా. ఆ తర్వాత ఫుల్ బాటిల్ వాటర్ విత్ చియా సీడ్స్ తాగుతా. ఆ తర్వాత ఓట్స్ తింటా. ఆ తర్వాత షూటింగ్ ఉంటే షూటింగ్కి రెడీ అవుతాం, షూటింగ్ కంప్లీట్ చేసుకుంటాం. మళ్ళీ వంట మధ్యాహ్నం, మళ్ళీ వంట చేసి మళ్ళీ దాని తర్వాత షూటింగ్ ఉంటే షూటింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ షూట్ అయిపోయిన తర్వాత కథం ఇక మళ్ళీ వంట స్టార్ట్. మళ్ళీ నా పని అంతే, అటు షూట్ చేయాలి, వంట చేయాలి, షూట్ చేయాలి, వంట చేయాలి. సో ఇంకో నూనె వేడైందా వేసే, ఇక బాగానే చెప్పినావు కానీ. ఇక ఇంకా కొన్ని రోజులు అయితే అంజలి మనకు దక్కకుండా పోయేటట్టున్నది. అంటే చచ్చిపోతుంది అనుకునేరు ఆయన కాదు, ఆమె గొప్ప గొప్ప అవకాశాలు వస్తున్నాయి అంజలికి. ఇక ఈ కిచెన్ బోసిపోతుంది నిజంగా నువ్వు లేకపోయేసరికి. అవునా కాదా? కాదా? సో మరి అంటే ఏంది మరి, ఎందుకు నేను ఎట్లా అంటున్నా అని అనుకుంటా కింద కామెంట్ చేయాలి. అంజలికి ఏమైనా అవకాశాలు వచ్చినాయా, మీకేమనిపించిందో కింద కామెంట్ చేయాలి. సో ఈ చేపల కూర నీకు ఎవరు నేర్పించిళ్ళు? ఫిష్ కర్రీ అయితే ఎవరు నేర్పారు? నేనే యూట్యూబ్ లో సేమ్ అమ్మ చేతి వంట భార్గవి గారిదే. ఇది అమ్మ చేతి వంట భార్గవినే ప్రమోట్ చేసినట్టున్నది మన బ్లాగ్. అట్లని కాదు, మా మమ్మీ చెప్పింది. మా మమ్మీ చెప్పిన విధానం వేరే ఉంది, నిత్తక చేసిన విధానం వేరే ఉంటది. మా మమ్మీ ఏమో ఆనియన్ ని దాన్ని ఏదో కాలుతుంది, ఆ కాల్చి దాన్ని ఏమో అవుతుంది. నిత్తకనేమో ముక్కలు కోసి అట అదేంటి మిర్చిని వేపుతుంది, ఇటు ఉల్లిగడ్డలు వేపుతుంది. ఓకే, అంటే ప్రాసెస్ అందరి ప్రాసెస్ వేరు ఉంటాయి. లాంగ్ ప్రాసెస్ అనిపించి నేను నార్మల్ గా షార్ట్ గా యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను. మీరు ఎట్లా వండుకుంటారు మరి చేపల కూర అసలు? కింద కామెంట్. ఈ ప్రాసెస్ చూసిన తర్వాత ఈ ప్రాసెస్ లోనే వండుకుంటారు మీరు. ఫస్ట్ ఏం చేసిందంటే ముగ్గురు పెట్టింది, నూనె పోసింది, అందులో ఉల్లిపాయలు వేసింది, పచ్చిమిరపాయలు వేసింది. అందరికి ఇట్లా వేస్తారు. మరి మీరు ఎట్లా వేస్తారు మాకు తెలియదు. అంటే మీరు షార్ట్ గా చెప్పాలంటే నార్మల్ గా ఇట్లా ఎవరు చేసేయరు, చాలా మంది వారికి ఇట్లా ఎవరు చేసేయరు. అంటే మేము కాబట్టి ఏమన్నా అయినా కూడా మాకు హాస్పిటల్ ఇక్కడ దగ్గర లేదు. లాస్ట్ టైం తిన్నానా? అయితే మస్తు ఉంటది, ఏం కాదు, సూపర్ ఉన్నది. సో దాంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అందుకే మేము దగ్గరలో ఒక ఆర్ఎంపీ డాక్టర్ అయితే మాట్లాడుకుని పెట్టుకున్నాం. ఇంతమంది మొన్న వచ్చింది కదా రాజు కనకాల, ఆర్ఎంపీ డాక్టర్ రాజు కనకాల. సో ఆయన ఏం ఎత్తున్నావు? పసుపు ఎత్తుంది అందులో. పసుపు నాన్ వెజ్లు ఎక్కువ ఎత్తే మంచిగుంటుంది కదా. చాలు కానీ నీ ఇష్టం, నువ్వే వండు. మళ్ళీ నేను అంటే మళ్ళీ నువ్వే అంటావు లాగ్లా నేను ఏదో నేనేదో చేసిన కాబట్టి మంచి రాలే అని చెప్పి అంటావు మళ్ళీ. సో బాగానే కష్టపడుతుంది అంజలి బాబు. నిన్న నువ్వు పెట్టిపోయినా చెప్పు వీళ్ళకు, గట్టిగా చెప్పు. ఫోటోషూట్ నిన్న అంజలి ఫోటోషూట్కి అయితే పోయింది. మంచి అంటే వెస్టర్న్ ఫోటోషూట్కి పోయింది నిన్న. ఆ ఫోటోలు ఎప్పుడు అప్లోడ్ అవుతాయి మన ఫాలోవర్స్కి? ఈ మంత్లో అంటే ఎప్పుడు? లాస్ట్ మంత్ ఎండ్ వరకు పక్కా. ఇంకా మంత్ ఎండ్ వరకా? ఇక చెప్పలేము, అక్కడ నుంచి ఫోటోస్ ఎప్పుడు వస్తే అప్పుడు. సో ఈ మంత్లో అయితే ఖచ్చితంగా ఫోటోలు అయితే వస్తాయి మీ అందరికీ. సో సబ్స్క్రైబ్ చేసుకోర్రి ఇన్స్టాగ్రామ్ని, ఆకుల అంజలి ఇన్స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి అందరూ. ఇవి వేడైన తర్వాత మళ్ళా కరివేపాకు లేచింది చెప్తలేవు, చెప్పిన చెప్తలేవు మొత్తం.
అది ఏంటి చెప్పు మనోళ్ళకు. తాకటే ఉండు కొంచెం మంచిగా మాట్లాడు. ఏంటిది కొత్తిమీర? ఏం చెప్తున్నావు? ఇప్పుడు మంచిగా మాట్లాడాలి, జల్లి జల్లి ఉర్రాలి, ఊకే ఏదో ఒకటి ఉరుతూనే ఉండాలి బ్లాగ్లో. ఏమంటారు అందరూ? సైలు పెట్టుకుంటాను మరి. వంట చేస్తాను కదా, ఇప్పుడు అటు మాట్లాడిన అనుకో, ఇటు ఏదన్నా అయితే ఇక మొత్తం ఇక నువ్వు ఇందుకే నీకు వంట రాదు అని అంటారు. అబ్బా అందుకే సో ఇవి వేడే, ఇప్పుడు ఇవి కాలిన తర్వాత ఏమెత్తావు మళ్ళా అందులో? ఇది చూపించవా నన్ను ఏం చెప్తాను? చూపించిన ఎవరి దాకా. అంజలిని నేనేమని తిట్టాలి చెప్పుర్రి మీరే. అంజలిని నేనేమని తిట్టాలి చెప్పు, నేనేమని తిట్టాలి? ఎందుకు తిడదాం అనుకుంటాను చెప్పు, వాళ్ళకి రీజన్ చెప్పు. వాళ్ళకి నేను నిన్ను ఎందుకు తిడదాం అనుకుంటాను రీజన్. నేను ఉప్పు కారం వేసేటప్పుడు పిలవలేదు, మర్చిపోయినా. ఇగో ఇప్పుడు ఇప్పుడు మాడిపోద్ది మరి. సరే ఇప్పుడు అది ఏమెత్తున్నావు చెప్పు. ఇప్పుడు ఇది ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎల్లిపాయ వేసి పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసి నవరసాలు అవన్నీ అట్లనే. ఇది మెయిన్ ఫ్లేవర్, ఇది మెయిన్ ఫ్లేవర్, ఇది మెయిన్ టేస్ట్ వచ్చేది దీంతో. నీతోనా? కాదు, దీంతో. అయ్యో ఈ తమ్ముడు ముచ్చడి చెప్తాం వీళ్ళకి పాపం, అది చెప్తాం. అయితే ఇంత ఊది మీరు చేపలు కొంటారు, మీకు చూపించలేదు కదా బ్లాగ్లో చేపలు కొనేది. ఏం చేసిందంటే 2 కుర్చీలు ఉన్నాయి ఆడ, 2 స్టూల్స్. పోయి కుర్చీలో కూర్చున్నది, ఇక్కడ కూర్చున్నది కాక నన్ను కూర్చోమంటారు పక్కకుంటే వచ్చి. అయితే అట్లా ఖాళీ ఉంది కుర్చీ, నేను కూర్చుందాం అనేసరికి స్టూల్లో కథ ఎల్లెలుగా పడ్డది. అది వీడియో తీసుకుందాం అనుకున్నా కానీ ఇక పాప పడ్డదని చెప్పి ఘోరంగా నవ్వాపుకున్నది సరే. అప్పుడు మొత్తం వచ్చింది నాకు వాడుతూ ఏ పైట్ ఎలుక చిరిగింది మొత్తం. ఎలుక టీ షర్ట్ కింద పైంట్ చిరిగింది, ఒక్క పడ్డ దెబ్బకి దానికి లేచింది. నడువు నొత్తు, కళ్ళలో నీళ్ళు తీసుకుంది. ఏడు పిజ్జా పోతుంది అని చెప్పి ఏడవలే కదా ఆడ, కళ్ళలో నీళ్ళు తీసుకొని నాకు నడువు నొత్తోంది, నాకు నడువు నొత్తోంది అని అన్నది. ఇప్పుడు నీ నడుము చింతపండు ఏందని చెప్పడానికి చింతపండు రసమా? సరే అయ్యో, నువ్వు ఎన్నిసార్లు చీరలోకి వెళ్ళాలి? నేను ఎప్పుడు పడ్డా? నేను ఒక్కసారి పడ్డా కానీ నేను పడక చూసినావాను, గిట్లా కూర్చున్నా నేను. ఎంత చింతపండు చేసుకోవాలని చెప్తలేవు మరేం? ఏమో, నేనైతే నాకు క్వాంటిటీ నాకు ఇక్కడ వెళ్తుంది కదా, క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి. అయితే చూసిరా, ఇంట్లో ఆడవాళ్ళు ఎంత వంట వండినా కూడా లాస్ట్కు టేస్ట్ చేయాల్సింది మనమే. మనం టేస్ట్ చేసి చెప్తేనే సూపర్ ఉంది, సూపర్ టేస్ట్, అచ్చం నేను చెప్పినట్టే యాజ్ ఇట్ ఈస్ చేసింది. సో ఇప్పుడు ఇలా ఫిషెస్ ఇస్తుంది, మీకు చూపిస్తున్న ఫిషెస్, మై ఫేవరెట్ ఫిషెస్. మీరు ఇప్పుడు స్విమ్ చేస్తాయా ఇవి? స్విమ్ చేస్తాయి, చూపిస్తా స్విమ్ చేసేది. కానీ ఘోరంగా పడ్డావు పాపం, నాకు ఇంకా దుఃఖం. అది ఎందుకు దాన్ని చదువుతారా ఓకే, కానీ ఘోరంగా పడ్డావు పాపం ఆడైతే. నేనైతే ఇజ్జత్గా చచ్చేటోని ఊరేసుకొని అక్కనే మానుకుంటూ చెరువులో పడి చచ్చేటోని, కానీ నువ్వు ఇంకా బతుకున్నావు అంటే గ్రేటే. సూసైడ్ వేసుకోపోతే కానీ నీకు పడ్డ బన్ను అడుగుదాం ఒకసారి, నువ్వు ఎట్లా పడ్డావు? బన్ను లేదు కదా ఇప్పుడు, ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్ చేసి బన్ను ఎట్లా పడ్డారు రా అంటే గంట సేపు నవ్వుతుంది ఫస్ట్. స్వాతి ఎట్లా పడ్డది? కూర్చున్నది చైర్లో. ఫైనల్గా ఫిషెస్ అయితే వేసినాం. వేసిన తర్వాత చికెన్ కలిపినట్టు మటన్ కలిపినట్టు కలిపారు, కలపద్దు ఇచ్చకపోతాయి, అవి అట్లే ఉంచాలి. బ్లాక్ చేస్తున్నాను. ఓకే, ఏంది ఇక్కడ పంచాయతీ ఏంది ఎప్పుడు? పాపం పన్ను నచ్చి లేపినాం, ఏమైంది? పొద్దుగా 10కి లేచిండు, సిగ్గున రాజు నీకు పొద్దుగా 10కి లేచిన మళ్ళీ ఎట్లా నిద్రొస్తుందా అంటే, మనం ఎప్పుడు కొన్నాం 3 కొన్నా నీకు గుర్తుందా అంటే, సరే 3 నుంచి వెళ్ళి 10 దాకా లెక్కేసుకున్నా, ఏం లేదన్నా 7-8 గంటలు అన్నాడు. మళ్ళీ ఎట్లా రాజు నీకు నిద్రొస్తుందా? ఇగో నేను నిన్న మస్తు అలసిపోయినా అని అంటాడు. ఎవరు? ఏయ్ ముఖం చూపించి ఏంటది రైడింగ్ లో దొరికినట్టు అలా పట్టుకున్నావు ముఖం? ఇక గేమేం చెప్తాది మరి? ఈ అందరికంటే పొద్దున లేచింది స్వాతి, అందరికంటే ముందుగాల 11:30కి లేచింది స్వాతి. అయిపోయిందా? అయిపోయింది. అంటే తలకి చెప్తా వీళ్ళకి వినిపిస్తుందా?
అయిపోయింది. సో చేపల పులుసు అయితే అయిపోయిందని అంటుంది, కానీ ఎందుకైనా మంచిది ఒకసారి నువ్వు థిక్నెస్ చూడమంటుంది, అంటే సరిపోద్దా ఇదా అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాం. ఓకేనా? ఓకేనా? కొంచెం కానీ ఓకే, ఇంకొంచెం అంటే కొంచెం నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ పైకి వచ్చే వాళ్ళు చూద్దాం. 5 minutes. ఓకే, ఆయిల్ పైకి అయితే వచ్చింది. మరి థిక్నెస్ చేపల పులుసు అంటే పులుసు లెక్కనే ఉండాలి కదా. ఇక వీళ్ళందరూ ఎక్కడికి పోతాలని అనుకుంటారా? ఎటు పోతానమ్మా అని చెప్పుర్రి. ఏయ్ ఎందుకు 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 డాన్స్ నేర్పాలంట చిన్న పిల్లలకి. రానని చెప్పినా కూడా బలవంతంగా డాన్స్ నేర్పాలంటే పోనీ తీపం పిల్లలు బతుకుతారు కానీ పోతాను. సో అట్లా రాజు లెక్క ఎవరు కావద్దని చెప్పి పశ్చాత్తాపంతో వాళ్ళకి ఆయన పిల్లలకి నేర్పిస్తాను డ్యాన్స్. అయితే మేమైతే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి పోతాను అందరం. డ్యాన్స్ అంటే మేమిద్దరం పోం, కానీ నేను అంజలి వీళ్ళిద్దరు రెగ్యులర్గా పోతారు. బాగా రోజులు అవుతుంది మినిమం ఇంత. సో ఇక అక్కడ మీకు డ్యాన్స్ రాజు ఎట్లా ఎత్తాడో స్వాతి ఎట్లా ఎత్తాడో మీకు చూపిస్తా. అయితే మనం అప్పుడు చేపల కూర తినేది చూపించాలి. చేపల కూర అండింది తినేది మీకు చూపించలే, ఇదే నైట్ తినేటప్పుడు చూపిస్తాం మళ్ళీ ఒకసారి. సో ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం డాన్స్ క్లాస్కి. మొత్తం మీద వారేసుకున్నది. అది కలర్ అస్సలు పోదు. అది ఎట్లా పడ్డది చూసుకోలే అసలు.
ఎవరితోని